యాక్ట్రెస్ మన సుధీర్ అండ్ టీమ్ ఈసారి నాన్ స్టాప్ ఆటో ఎక్స్ప్రెస్ తో మేము రెడీ అంటూ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మల్లసూరి, మనం రాయలసీమ నుంచి గొడవలన్నీ ఆఫీస్ ఇక్కడికి ఎందుకు వచ్చాం తెలుసు కదా? తెలుసు. మనకి ఇంకా పగలొద్దు. ఎక్కడికి వెళ్తున్నారా? పగలొద్దన్నావుగా, రాత్రికి వస్తా. చెప్పు పడుతుంది, వ్యాపారం చేసుకో. మల్లసూరి, ఏంట్రా కత్తులు? అన్నకి సెక్యూరిటీ కోసం. అరే రే, అన్నంతా ఫ్లాష్ బ్యాక్ మంచి ప్రశాంతంగా బతుకుతున్నాడు రా. మళ్ళీ కత్తులు చూసారంటే అరే వద్దురా. ఎందుకు? అమ్మో, అన్న వస్తున్నాడు. అన్నా, ఎందుకన్నా నవ్వుతున్నావు? మొన్ననేరా శకలక శంకర్ గారి స్కిట్ లో ఒక పంచ్ చూశాను, అది ఇప్పుడు అర్థమై నవ్వుకుంటున్నారా? నవ్వుతున్నారా? నిన్న సుడిగాల్సిన స్కిట్ చూసారన్నా, అందులో సినిమాలో పనిచేసాడు, ఇప్పటికీ అర్థం అవట్లేదు. అర్థమైందన్నా? ఎన్ని రోజులైందన్నా? చాలురా, 2 సంవత్సరాల పెళ్లికి దూరంగా ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నామే చూపిస్తున్నారు. కాదన్నా, సీమలో ప్రేమతో పెడుతున్న ముద్దన్నది. సీమ మీద ప్రేమతో పెట్టినట్లేదు, మా మీద కామంతో పెట్టినట్టుంది ఈ ముద్దులు. వెళ్ళి వ్యాపారం చేసుకోండి. సరే అన్నా. ఏమిరా సత్తి? ఏం లేదన్నా. ఎప్పుడు సంధి జరుగుతాంది? మన సూరిగడు కత్తులు మళ్ళీ పట్టుకొచ్చున్నాడు. సీమలో జరిగే రక్తపాతాన్ని, ఆ రక్త కోలాన్ని మర్చిపోయి సాధారణ జీవితం గడుపుదామనుకుంటే ఏమిరా ఇది? గతాన్ని మర్చిపోయి మామూలుగా బతకండ్రా, గతాన్ని మొత్తం మర్చిపోండ్రా. ఎవడ్రా నువ్వు? ఏమిరా? ఆ గతం మర్చిపోమన్నా కదా. గతాన్ని మర్చిపోమన్నా, నన్ను మర్చిపోలేదు. బట్టి నువ్వేం చేస్తావు? ఆ గతం తీసేస్తున్నా, మర్చిపోతున్నా. ఈడు మారాడబ్బి పొట్టినాయాలా. నాకు మాత్రం ఒంట్లో రోషం పడిపోయింది అనుకున్నారా, లేకపోతే ఏమీ లేదనుకున్నారా? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారో తెలుసా నీకు? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నారో మీకు తెలుసా? తెలుసన్నా, నువ్వు అంత కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇప్పటికొచ్చి నీకు పిల్లలు పుట్టలేదన్నా. కంట్రోల్ అంటే ఆ కంట్రోల్ కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను. వెళ్ళి వ్యాపారం చేసుకోండి, మంచిగా చేసుకుంటా. అన్నా, ఏమిరా ఈ వ్యాపారాలు చేయలేకపోతున్నాం అన్నా. ఏమిరా? ఏమైంది? మనం ఫ్యాక్షన్స్ కదన్నా. అవును, మందరికి రౌడీ వచ్చి మార్కెట్ లో రోజు దందాలు చేస్తున్నాడు అన్న, డబ్బులు అడుగుతున్నాడు మనల్ని. మనకు తెలియని చందారా? ఎవడరా? ఎవడాడు? ఎన్ని రోజులైందన్నా? మనం హైదరాబాద్ వచ్చి 14 రోజులైందిరా. ఆగు, పోయినా చాలా వాసన వస్తుంది. ఈయన మారాడు. ఒక్కసారి తొడగొట్టన్నా. వద్దురా అబ్బి అన్నా, ఒక్కసారి తొడగొట్ట. ఇప్పుడు వద్దురా అబ్బి, నా కోసం అన్న ఒక్కసారి తొడగొట్టన్నా. సరేరా, నువ్వు కోరుకున్నట్టుగానే కొడతాను. అన్నా, ఏం చేస్తున్నావన్నా? ఇది ఏమిరా? ఇది మేక తోడ. మరి త్వరగా కొడుతున్నా కదా నేను. నువ్వు మారం ఇంకా. అన్నా, అడు వచ్చేస్తున్నానన్నా. రాని వాడు నేను ఇప్పుడు తేలిపోవాలంటే అందరూ కామ్గా ఉండండిరా. మా అమ్మోళ్ళు ఎక్కడా? మీ మామూలు ఎక్కడున్నా నాకే తెలుసా? వెళ్ళి మీ తాతను అడుగు. ముందుకొచ్చిన అదే డైలాగ్ చేంజ్ లేదు. కేజీకి ఎన్ని టమాటాలు వస్తారా? కేజీ వస్తాయి, ఇంకేం వస్తాయి? ఏంట్రా చెయ్యేసావు? దోమ వాలిందని వేసానండి. నువ్వెందుకు రాడి మీద వేసావు? ఆ దోమ ఇక్కడ వాలిందని వేసాను. కామెడీ చేయొద్దు. ఆ బీరకి ఎంత ఉంది? టేపు తాలేదబ్బి, కొలుద్దామంటే. ఏంట్రా చొక్కా పట్టుకుంటున్నావు? ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నువ్వేంటి రాడి మీద వేసావు? నేను అదే అడుగుదామని వేసాను. చాలా ఎక్కువ చేస్తున్నారా మీరు? ఏంట్రా చూస్తున్నావు? ఏమిరా? ఏంట్రా చూస్తున్నావు? ఏంట్రా తల పట్టుకున్నావు? ఏ షాంపూ వాడుతున్నావు? ఇండియాది కదా, అమెరికాది వాడుతున్నావు. నువ్వేంట్రా ఆడతలు పట్టుకున్నావు? మంచి షాంపూ వాడుతున్నాడు, మంచి వాసన వస్తున్నా వేసాను. ఏమి ఇప్పుడు? అన్నా, నువ్వు అన్న వేసేస్తాను.
ఏంట్రా వేసేది అదే కేజీ టమాటాలు వేసేమంటే వేసేస్తా. ఏయ్. రేయ్ ఆ 2 కిలోలు మటన్ ఇరా. ఇయ్యరు 1 కిలోనే ఇస్తా. నాకు 2 కిలోలు కావాలి. 1 కిలోనే ఇస్తా. ఎందుకలా? నా దగ్గర ఉన్నది 1 కిలోనే. డైలాగ్ సరి చెప్పడం రాదురా? అరే సరి కూర్చో. రేయ్ చాయ్ రా. ఏంటి అది మధ్యలో ఆర్ఆర్ అంటే? అంతే రప్పి, ఎమోషన్ క్యారీ అవుతుందని వేసుకున్నాను. ఓ ఏంటన్నది? చక్రా కొట్టి చెప్పి ఏంట్రా? నువ్వు మా అన్న మీద టీ చేస్తావరా? నువ్వు మా అన్న మీద టీ చేస్తావా? ఆడో పెద్ద అన్న, నువ్వు వాడి తమ్ముడివి. ఏంట్రా మీ బిల్డప్లు? ఆడు నన్ను తిడుతున్నాడన్నా. ఊర కుక్క మురిగిందనుకో. ఏంట్రా ఊరకొక్కలు గిరగట్లు అంటున్నారు? నరికి పారు చెప్తా ఇద్దరిని. అన్నాడు నిన్ను కూడా తిడుతున్నాడన్నా. సుడిగాలి సుధీర్గాడు మురిగాడు అనుకోరా. అన్న చుడిగా చూద్దరు ఎవరన్నా? ఆడు ఊర కుక్క అంటే నీచం రాబి. నీకైనా బెటర్ మాట అయితే. అవును, ఇద్దరికంటే నయమే. ఏయ్, చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నా. నువ్వేంటన్నా ఇక్కడ? ఇక్కడుంటే నీకు ఓకేనా? ఆ సీముకి వచ్చానా? నీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారన్నా. రాబి వద్దు, నేను మళ్ళీ అక్కడికి వస్తే మొత్తం రక్తపాతం నదీ ప్రవాహం అయిపోతుంది. వద్దురా వద్దు. వచ్చానా ఆ సీమకి? ఓ కోట్లాది మంది ఎదురు చూస్తారన్నా నీ గురించి. సీమలో కోట్ల మంది ఎక్కడున్నారా దరిద్రుడని? అదే ఆ కోట్లున్న వాళ్ళన్నా. సరే నువ్వు ఆగరా. ఒరే మధ్యలో డైలాగ్ మింగేస్తున్నావు. ఏం చేశారు? నాకేం తెలుసు అన్నాడు చెప్తాడు. ఓ ఎవడరా నువ్వు అసలు? హలో. ఏంటి బిల్డప్? వస్తున్నానండి. అన్నా అన్నా తీయన్నా. ఓ నువ్వేంటన్నా ఇక్కడ? ఇక్కడుంటే నీకు ఓకేనా? ఇందాకే కదా నేసే పంచి ఎన్నిసార్లు వేస్తా? ఎవడరా ఏడు? ఎంత బిల్డప్ ఎత్తున్నావు నువ్వు? సీమలో ఈయన పేరు చెప్తే రైతులు సైతం పోతారు తెలుసా? చెప్పు రాసులో 7 కోట్లు గారు పోతారు తెలుసా? ఒరే ఎవడన్నా మైక్ పని చేయట్లేదా, లేకపోతే మీరు డైలాగులు చెప్పట్లేదా? అర్థం కావట్లేదా? ఏంట్రా అదేంటి మ్యాటర్ ఏంటి? ఏమన్నా నాకు రాంప్రసాద్ అని చెప్పాడు అంది. నువ్వు ఇటు రారా. ఈ డాష్ గారు ఎవరు చెప్పట్లేదు కానీ నువ్వు చెప్పరా కరెక్ట్. ఎవడు అసలు ఏంటి ఎంత బిల్డప్ ఎత్తున్నారు? ఎవరు పేరు చెప్పితే సీమలో పోతారు, ఎవరు పేరు చెప్తే సీమలో ఆడవాడుతులు మీరు వినర్రా. కరెక్ట్ గా చెప్పరా. ఎవడాడు ఏంటి? చెప్పడానికి పెద్ద మ్యాటర్ ఏం లేదన్నా. మాది రాయలసీమ ఏం కాదు, కోనసీమ. అక్కడ ఫుల్ అప్పులు చేసి వచ్చేసా వడ్డీలు కట్టలాగా. అందుకని గెటప్ లో తిరుగుతున్నాం. ఈ లోపల చిన్న బిల్డప్ కోసం చెప్పేసి ఎవరు పేరు చెప్తే అంటున్నాం. మరి ఇందాక వచ్చిన ఇద్దరు ఎవర్రా? వాళ్ళు వడ్డీలు కట్టవలసిన అనమాట. ఇడికి ఇవ్వాలి అడిపాలి అన్నమాట వడ్డీ అంతే. అందుకని సీమకి వస్తే బోల్డ్ అప్పులు ఉన్నాయి అడిగి. ఏంట్రా నువ్వు బిల్డప్ ఏంట్రా? ఓ ఏమైందిరా ఇప్పుడు? నీ టర్మ్ కొట్టు. చూడు చౌక తోలి ఖాన్, తప్పు నా వైపు. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది. సీన్ బిల్డప్ చాలా ఎక్కువ అయిపోయింది. అలా వచ్చి తొడగొట్టమంటే మాంసం మొక్క తొడగొట్టడం. నైస్ కిట్ అయ్యా, చాలా సరదాగా ఉంది. గుడ్. రోజా గారు అసలు ఎవరి స్కిట్ చెప్తే జనాలు, ఎవరి పర్ఫార్మెన్స్ చూసి జనాలు అంటారో వాళ్ళే సుడిగాలి సుధీరా. నిజంగా చాలా బాగుంది స్కిట్.